కృత్రిమ మేధా వినియోగం రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో ఈ ముందుకు తీసుకెళ్లాలని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృత్రిమ మేధా వినియోగం గురించి ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉపాధ్యాయుడి కృషిని ప్రత్యేకంగా అభినందించారు. అంతరిక్ష రంగంలో ఏటా ప్రగతి సాధిస్తున్నామన్నారు. ఇస్రో 100వ రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేయడం దేశానికే గర్వకారణమని మోడీ కొనియాడారు. అంతరిక్ష సరిహద్దులను అధిగమించాలనే దేశ బలమైన సంకల్పానికి ఇది నిదర్శనమని తెలిపారు. గత 10 సంవత్సరాల్లో దాదాపు 460 ఉపగ్రహాలను లాంచ్ చేసినట్లుగా తెలిపిన ఆయన అంతరిక్ష రంగంలో ఏటా పురోగతి సాధిస్తున్నామన్నారు. చంద్రయాన్ విజయం దేశానికి ఎంతో గర్వకారణమన్నారు. అంతరిక్ష రంగంపై యువత కూడా ఆసక్తి చూపుతుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇక ఇస్రో బృందంలో మహిళా శాస్త్రవేత్తలు భాగస్వామ్యం పెరగడం అనేది ఇటీవల సాధించిన విజయాల్లో ఒకటన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టలో బంగారు గోపురాన్ని ఆవిష్కరించారు. ఆలయంలో దివ్య విమాన స్వర్ణ గోపుర మహాకుంభాభిషేకం జరిగింది. ఈ మహోత్సవంలో సీఎం దంపతులు పాల్గొన్నారు. స్వర్ణ తాపడం కోసం 80 కోట్లు ఖర్చు చేసినట్లుగా ఆలయ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోనే ఎత్తైన ప్రథమ స్వర్ణ తాపడ గోపురం ఇదే. అయితే నరసింహ అవతారాలు, కేశవ నారాయణ, లక్ష్మి, గరుడమూర్తుల ఆకారాలు భక్తులకు ఆధ్యాత్మిక శోభతో కనువిందు చేశాయి. తెలంగాణ రాష్ట్రంలో కొత్త లిక్కర్ బ్రాండ్స్కు ఆహ్వానం పలికింది ప్రభుత్వం. అయితే ప్రభుత్వం ఆదేశించిన రీతిలో కొత్త కంపెనీల మద్యం బ్రాండ్లకు అనుమతులు ఇవ్వనుంది. తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ రాష్ట్రంలో లేని విదేశీ, దేశీయ లిక్కర్ పేరు కంపెనీలు తమ మద్యం ఉత్పత్తి బ్రాండ్లను అమ్మకాలు జరుపుకోవడానికి పర్మిషన్ ఇవ్వనుంది. ఈ నేపథ్యంలోనే కొత్త కంపెనీల నుంచి టీజీబీసీఎల్ దరఖాస్తులను స్వీకరించనుంది. సీఎం రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ ఫోన్ చేసి ఎస్ఎల్బీసీ ఘటనపై మాట్లాడారు. ప్రమాదం జరిగిన తీరు, సహాయక చర్యలపై ఆరా తీశారు. ప్రభుత్వం చేపడుతున్న సహాయ చర్యల గురించి రాహుల్కు వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు ఆ కుటుంబాలను ఆదుకోవాలని రాహుల్ సూచించారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలను అభినందించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర పరిస్థితిని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షించారు. కాంట్రాక్ట్ ఏజెన్సీలు రెస్క్యూ సిబ్బందితో భేటీ అయ్యారు. సహాయక చర్యలను మంత్రికి అధికారులు వివరించారు. టన్నెల్ కూలిన ప్రాంతంలో పైనుంచి తవ్వేందుకు ఉన్న అవకాశాలపై సమీక్ష జరిపారు. టన్నెల్లో చిక్కుకున్న క్షేమంగా బయటకు తెచ్చేందుకు కృషి చేస్తున్నానని చెప్పారు. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల హీట్ కొనసాగుతుంది. బరిలో బీఆర్ఎస్ నిలవకపోవడంతో బీజేపీ, కాంగ్రెస్ నువ్వా నేనా అంటుంది. 2 ఉపాధ్యాయ, 1 గ్రాడ్యుయేట్ స్థానాలకు 27న పోలింగ్ జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనుండగా మార్చి 3న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల హీట్ కొనసాగుతుంది. ఎన్నికలను అటు ఉద్యోగ సంఘాలు, ఇటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీంతో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన దగ్గర నుంచి సార్వత్రిక ఎన్నికలను తలపించేలా ప్రచారం కొనసాగుతుంది. అభ్యర్థి ఎంపిక దగ్గర నుంచి ప్రచారాల వరకు అన్ని తారాస్థాయిలోనే సాగుతున్నాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వ పాలకుల దృష్టంతా ఈ ఎన్నికలపైనే నెలకొంది. దీనికి తోడు ప్రధాన పోటీదారుగా భావిస్తున్న పీడీఎఫ్తో పాటు ఇతర ఉద్యోగ సంఘాలు కూడా తమ తరపున అభ్యర్థులను బరిలో దింపి సర్కారీ అభ్యర్థికే సవాల్ విసురుతున్నారు. గతంలో లాగా ఈసారి సత్తా చెప్తామంటూ ప్రచారాలు దూసుకెళ్తున్నారు. దీంతో ఎమ్మెల్సీ ఎన్నిక సార్వత్రిక ఎన్నికలను మించి హీటు పుట్టింది. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో భోగ సముద్రం చెరువులో మహాకుంభమేళా నుంచి తీసుకొచ్చిన జలాలను మంత్రి సవిత చెరువులో కలిపారు. ఈ సందర్భంగా కుంభమేళా నుంచి తీసుకొచ్చిన పుణ్య జలాలను వేద పండితుల మంత్ర ఉచ్చారణల మధ్య ఊరేగింపుగా వచ్చి మంత్రి సవిత జలాలను చెరువులో కలిపారు. ఈ క్రమంలో పెనుకొండ పట్టణంలో పెద్ద ఎత్తున నీటి కలశాలతో చెరువు వరకు ఊరేగింపుగా వెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ మహాకుంభమేళకు పోలేని భక్తుల సౌకర్యార్థం ఈ కార్యక్రమాన్ని పెనుకొండలో చేపట్టడం ఆకర్షణీయమన్నారు. ఈ ప్రాంత ప్రజలు సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో జలాలను తీసుకొచ్చి చెరువులో కలిపామని చెప్పారు. కాకినాడ జిల్లా తుని పట్టణంలో ఆరోగ్యం కాపాడుకోవడం కోసం మహిళలు ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. వేలాదిగా 3K రన్ నిర్వహించిన అనంతరం ఆరోగ్యం కోసం ప్రత్యేక జుంబా డాన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి వ్యాయామం అవసరమని, అయితే ఇలా మహిళలంతా కలిసి ఒకేసారి ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా మరింత జోషి వస్తుందని చెప్పారు. ప్రధానంగా యోగా టీచర్స్, ప్రముఖ వైద్య నిపుణులు, ప్రముఖ న్యాయవాదులు ఇలా అన్ని రంగాల్లో ఉన్న మహిళలంతా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. దీంతో తుని పట్టణంలో సందడి వాతావరణం నెలకొంది. వయసుతో సంబంధం లేకుండా వృద్ధులు సైతం ఎంతో ఉత్సాహంగా డాన్స్ చేశారు.
షేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మ బండిలో వాల్మీకి మహర్షి విగ్రహాన్ని స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, రామగుండం కార్పొరేటర్ అడ్డా రామస్వామితో కలిసి ఎమ్మెల్యే అరకెపూడి గాంధీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆనాడు ఎందరో త్యాగధనుల విగ్రహాలను ట్యాంక్ బండిపై పెట్టిన గత ముఖ్యమంత్రులు వాల్మీకి మహర్షి విగ్రహాన్ని విస్మరించడం సిగ్గుచేటన్నారు. ఎల్లమ్మ బండిలో బోయే కిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాల్మీకి విగ్రహాన్ని ఆవిష్కరించడం గొప్ప పరిణామం అన్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి నేతృత్వంలో ట్యాంక్ బండిపై మహర్షి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని కోరారు. అదేవిధంగా బోయ కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరారు. కాంగ్రెస్ పార్టీపై హాట్ కామెంట్స్ చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. నిజామాబాద్ పట్టభద్రుల ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఓటర్ల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ అభ్యర్థులకు ఎమ్మెల్యేలకు సఖ్యత లేదని, బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు లేరని విమర్శించారు. ఎన్నికల ప్రకటనకు 15 రోజుల ముందే అభ్యర్థులను ప్రకటించిన దమ్మున్న పార్టీ బీజేపీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల విశ్వాసం పోయిందన్న ఆయన 6 గ్యారంటీలు, ఎన్నికల హామీలు నిలబెట్టుకోలేదని కాంగ్రెస్ ను విమర్శించారు. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీశైలం పుణ్యక్షేత్రంలో శివభక్తులపై లాఠీచార్జిను ఖండించారు. శ్రీశైలం పుణ్యక్షేత్రంను అపవిత్రం చేస్తున్నారని మండిపడ్డారు. అసలు హిందూ పుణ్యక్షేత్రంలో ముస్లిం వాళ్ళకి షాపులు ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు. వాళ్ళని అక్కడి నుంచి బయటకు పంపాలని డిమాండ్ చేశారు. శివస్వాములపై లాఠీచార్జి చేస్తే చూస్తూ ఊరుకోమని శ్రీశైలం ఈవోకి హెచ్చరిక జారీ చేశారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలే టార్గెట్గా కూటమి ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేస్తుందని రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వం చేతగాని విధానంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రజల కోసం అసెంబ్లీకి వెళ్లి రాష్ట్రంలోని సమస్యలపై ప్రశ్నిస్తామని తెలిపారు. మిర్చి రైతుల సమస్యలను ప్రశ్నించేందుకు మిర్చి యార్డుకు వెళ్తే ప్రభుత్వం కనీస భద్రత కల్పించలేదన్నారు. ప్రముఖ శైవక్షేత్రమైన అష్టదశ శక్తిపీఠం జ్యోతిర్లింగం కలిసి ఉన్న ఏకైక క్షేత్రం శ్రీశైలానికి శివరాత్రి పర్వదిన సందర్భంగా దర్శించుకునేందుకు నంద్యాల ఎంపీ భైరెడ్డి శబరి వెంకటాపురం నుంచి పాదయాత్రగా బయలుదేరారు. ఆమె వెంట వందలాది మంది కార్యకర్తలు, నాయకులు పాదయాత్రగా వెళ్తున్నారు. ఉదయం వెంకటాపురం చేరుకున్న ఆమెకు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అక్కడ ఉన్న మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం గోసాయి కట్టలో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి శ్రీశైలానికి బయలుదేరారు. ఈ సందర్భంగా ఎంపీ భైరెడ్డి శబరి మాట్లాడుతూ ఇప్పటికే 5 సార్లు పాదయాత్రగా బయలుదేరామని తెలిపారు. నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ పాదయాత్ర చేపట్టారన్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం సాదిరెడ్డిపల్లి సబ్స్టేషన్ ఎదుట రైతులు ఆందోళన చేశారు. విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని సాదిరెడ్డిపల్లి సబ్స్టేషన్ ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు. 6 కాలం కష్టపడి పండించిన పంటలకు సకాలంలో విద్యుత్ అందక పంటలు ఎండిపోయి అప్పలపాలు అవుతున్నామని, దీంతో రైతులు వలసల బాట పడుతున్నారని వాపోతున్నారు. రబీ సీజన్లో పంటలను బోరు మోటార్ల మీదనే ఆధారపడి పండిస్తామని, సక్రమంగా విద్యుత్ అందిస్తేనే పంటలు పండుతాయని రైతులు తెలిపారు. ఇక విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే విద్యుత్ సరఫరా చేయడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు నిర్లక్ష్యం వీడి నాణ్యమైన విద్యుత్ అందించి పంటలను కాపాడాలని రైతులు కోరారు. శ్రీకాకుళం జిల్లా ఆముదవలస మండలం బొడ్డేపల్లి ఇసుక ర్యాంపు దగ్గర ఘర్షణ చోటు చేసుకుంది. బొడ్డేపల్లి ఇసుక ర్యాంపు పరిశీలనకు వెళ్లిన ఆముదవలస వైసీపీ ఇన్ఛార్జి చింతాడ రవికుమార్ను పలువురు అడ్డుకున్నారు. బొడ్డేపల్లి ఇసుక ర్యాంపుకు ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేవని, అయినా కూడా టీడీపీ నాయకులు రోజుకు 250 లారీల ఇసుకను తరలిస్తున్నారని చింతాడ రవికుమార్ ఆరోపించారు. ఇసుక ర్యాంపు పరిశీలనకు వెళ్లిన తమపై ఇసుక మాఫియా దాడి చేస్తుందని ఆయన ఆరోపించారు. ఉచిత ఇసుక విధానం అని చెప్పి కోట్లు కొల్లగొడుతున్నారని, అనధికారికంగా నడుపుతున్న ఇసుక ర్యాంపును చూడడానికి అనుమతించకపోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఈ క్రమంలో బొడ్డేపల్లి గ్రామస్తులకు వైసీపీ నాయకులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. టీడీపీ అక్రమాలపై స్థానిక కలెక్టర్కు ఫిర్యాదు చేస్తారని రవికుమార్ తెలిపారు. సర్కారు కొలువు సాధించాలని చాలా మంది యువత ఎంతో కష్టపడుతుంటారు. పగలనక రాత్రనక ఎంతో కష్టపడి చదువుకుంటారు. అంతేకాకుండా ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని టార్గెట్ పెట్టుకుని తమ వాళ్లకు దూరంగా ఉండి కోచింగ్లు తీసుకుని ప్రిపేర్ అవుతుంటారు. ప్రస్తుతం సర్కారు కొలువు కోసం ప్రభుత్వాలు
గ్రూప్ ఎగ్జామ్ల కోసం నోటిఫికేషన్లు వేస్తుంటాయి. ఈ క్రమంలో ఎగ్జామ్ సెంటర్ వద్ద ఆసక్తికర ఘటన ఒకటి చోటు చేసుకుంది. తిరుపతికి చెందిన యువతికి అప్పుడే పెళ్లి జరిగింది. ఒకవైపు ఏళ్లుగా కష్టపడిన ఎగ్జామ్, మరోవైపు జీవితంలో ఒక పెద్ద శుభకార్యం. అయితే యువతి ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసింది. ఉదయం పూట తొందరగా పెళ్లి వేడుకను జరుపుకుంది. ఆ తర్వాత గ్రూప్ 2 కోసం సెంటర్కు వచ్చింది. ఈ ఘటన తిరుపతిలోని పద్మావతి మహిళా డిగ్రీ కాలేజ్ కేంద్రం దగ్గర చోటు చేసుకుంది. యువతి పెళ్లి కూతురు చీరలోనే పెళ్లికి వచ్చింది. ఆమె తల మీద తమలపాకు, జీలకర్ర, బెల్లం కూడా అలానే ఉన్నాయి. ఆమె ఎగ్జామ్ సెంటర్కు వచ్చి తన హాల్ టికెట్ అంతా చెక్ చేసుకుని ఎగ్జామ్ రాయడానికి కాలేజీకి వెళ్ళింది. నవవధువులను ఆమె ఇంటి వాళ్ళు ఎంతో జాగ్రత్తగా సెంటర్ వరకు తీసుకొచ్చి డ్రాప్ చేశారు. యువతి డెడికేషన్కు అక్కడున్న వారంతా కూడా ఫిదయ్యారు. హన్మకొండ జిల్లాలో ఫ్రెండ్లీ పోలీసును పటిష్టంగా అమలు చేస్తున్నారు. హన్మకొండలోని పరీక్ష కేంద్రంలోకి వెళ్లకుండా మారం చేస్తున్న విద్యార్థికి కేయూసీఏ రవికుమార్ ధైర్యం చెప్పి పంపించారు. పలు వేలుపులలోని సోషల్ వెల్ఫేర్ స్కూల్లో గురుకుల అర్హత పరీక్షకు తండ్రితో కలిసి వచ్చిన విద్యార్థి పరీక్ష కేంద్రం వద్దకు రాగానే నేను వెళ్ళానంటూ మారం చేశాడు. దీంతో ఆ విద్యార్థికి సీఏ నచ్చజెప్పి పరీక్ష కేంద్రంలోకి పంపించారు. దీంతో సీఏని పలువురు ప్రశంసించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి చిత్రవతి నది ఒడ్డున సత్యసాయి పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేసిన 36 అడుగుల సత్యసాయి చిత్రపటాన్ని సాయి గీత పార్కును సత్యసాయి మేనేజింగ్ ట్రస్ట్ రత్నాకర్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. సత్యసాయి బాబా నడియాడిన చిత్రవతి నదిలో స్నానం ఆచరించిన తర్వాత సత్యసాయిని దర్శించుకునే విధంగా బాబా చిత్రపటంతో పార్కును ఏర్పాటు చేయడం వల్ల భక్తుల సంతోషం ఎక్కువవుతుంది. ఈ సందర్భంగా రత్నాకర్ మాట్లాడుతూ సత్యసాయి బాబా మహాసమాధి దర్శనార్థం పుట్టపర్తికి వచ్చే భక్తుల కోసం చిత్రవతి నది ఒడ్డున సాయిబాబా చిత్రపటంతో పాటు పార్కును ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. చిత్రవతి నది పరిశుభ్రతను కాపాడి పవిత్ర స్నానాలు ఆచరించి బాబా మహాసమాధి దర్శనానికి భక్తులకు ఎటువంటి లోటుపాట్లు రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలిపారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం కేశవదాసుపాలెం మెండుపాలెంలో పెద్దింట్లమ్మ ఉత్సవాలు ప్రతి ఏటా అంగరంగ వైభవంగా జరుగుతాయి. కానీ అక్కడ కొంతకాలంగా ఒకే సామాజిక వర్గానికి చెందిన 2 వర్గాల మధ్య విభేదాలు రావడంతో శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయనే ఉద్దేశంతో ఆ 2 వర్గాలతో పలుమార్లు మాట్లాడినా ఫలితం లేకపోయింది. దీంతో ఈ ఏడాది 28 నుంచి జరిగే ఉత్సవాలను దేవాదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించాలని అమలాపురం సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. దీని ప్రకారం అక్కడ 2 వర్గాల వారు ఈ ఉత్సవాలకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని రాజోలు సీఏ టీవీ నరేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఉత్సవాలకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజులు మండలం కడలి గ్రామంలో వేంచేసి ఉన్న స్వయంభూ కపతేశ్వర స్వామి వారి కపతగుండంలో మారేడు దళాన్ని వేస్తే నీటిలో మునిగిపోతుంది. సహజంగా మారేడు దళం నీటిలో వేస్తే తేలుతూ ఉంటుంది. కానీ మాఘమాసంలో వచ్చే ఆదివారంలో మాత్రమే ఇక్కడ మునుగుతూ పోతుంది. ఇక్కడ మునిగిన మారేడు దళం కాశీగంగలో తేలుతుందని భక్తుల విశ్వాసం. దీంతో ఎక్కడెక్కడి నుంచో ఈ మాఘమాసంలో వచ్చే ఆదివారం రోజున ఇక్కడ స్నానం ఆచరించడానికి వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. ఈ ఆలయంలో సుమారు 60 సంవత్సరాల నుంచి పగడ రూపంలో కొబ్బరికాయ ఉంటుంది. అలాగే ఆలయంలో 108 శక్తిపీఠాలతో ఒకటైన ఆదిశంకరాచార్యులచే శిలాశ్రీ చక్రంతో ప్రతిష్ఠించిన బాల త్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. పల్నాడు జిల్లా దాచపల్లి మండలం పెద్దకర్లపాడు చెట్టినాడు ఫ్యాక్టరీ నిర్మాణ సమయంలో చుట్టుపక్కల ఉన్న పంట భూములను కొనుగోలు చేశారు. ఫ్యాక్టరీ నుంచి వెలువడే దుమ్ముధూళి వల్ల ఫ్యాక్టరీ చుట్టుపక్కల ఉన్న పంట పొలాలు మొత్తం దుమ్ముపడి పాడైపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఫ్యాక్టరీ పక్కనే ఉన్న తక్కెళ్లపాడు గ్రామస్తులకు చెందిన సుమారు 1500 ఎకరాల పంట మొత్తం దుమ్ముపడి రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించింది. మరోవైపు ఫ్యాక్టరీ బ్లాస్టింగ్ వల్ల చుట్టుపక్కల వాళ్ళు బీటలు వారి ప్రమాదకర స్థితికి చేరాయి. చెట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని 1 ఎకరాకు 3 లక్షల పెట్టుబడి పెట్టి పంటలు పండిస్తే నేడు ఈ మిర్చి పంట దిగుబడి కూలీలకు కూడా సరిపడలేదని, ఫ్యాక్టరీ నుంచి వెలువడే దుమ్ముదీల వల్ల మిర్చి కోయడానికి కూలీలు కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాక్టరీ నుంచి దుమ్ము పొలాల్లోకి రాకుండా చూడాలని రైతులు కోరుతున్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేట గ్రామంలోని రామప్ప దేవాలయాన్ని మహాశివరాత్రి సందర్భంగా మంత్రి సీతక్క సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
నంద్యాల జిల్లా శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సత్య సమేతంగా స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని ముందుగా ప్రకటించారు. ముఖ్యమంత్రి హోదాలో శ్రీశైలం పర్యటనకు మూడోసారి వస్తున్న తరుణంలో ఇటు దేవాదాయ శాఖ అధికారులు అటు నంద్యాల జిల్లా అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. అయితే కొన్ని కారణాల దృష్ట్యా సీఎం పర్యటన రద్దయింది. శ్రీశైలం ఆలయానికి భారీగా తరలి వస్తున్న భక్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ పర్యటన వాయిదా వేస్తున్నట్లుగా తెలుస్తుంది. అలాగే రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఉండడం వల్ల ఈ పర్యటన వాయిదా వేసినట్లుగా అధికారులు పేర్కొన్నారు. ఛత్రపతి శివాజీ తనయుడు సంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చావా చిత్రం ప్రజల నుంచి విశేష ఆదరణ పొందుతుంది. ఆదివారం కాచిగూడలోని ఐనాక్స్లో ప్రదర్శిస్తున్న చిత్రాన్ని సనాతన ధర్మ సేన వ్యవస్థాపకుడు కొప్పుల రాజశేఖర్తో కలిసి 250 మంది జాతీయవాద వైద్యులు తిలకించారు. ప్రత్యేకంగా అలరించిన గుర్రంపై వారు థియేటర్ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా కొప్పుల రాజశేఖర్ మాట్లాడుతూ మహనీయుల త్యాగాలను చిత్రపటంలో కనిపించకుండా కుట్ర చేశారని విమర్శించారు. 360 కోటలను జయించి అఖండ మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన ధీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అని కొనియాడారు. చావా లాంటి చిత్రాల ద్వారా నేటి యువత వాస్తవాలు తెలుసుకుంటారని అభిప్రాయపడ్డారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రెడ్డి కాలనీలో జరిగిన రాజలింగమూర్తి హత్య కేసును పోలీసులు ఛేదించారు. 7గురిని అరెస్టు చేశారు. భూ వివాదం వల్లే ఈ హత్య జరిగినట్లుగా నిర్ధారించారు. పరారులో ఉన్న మరో 3 కోసం పోలీసులను గాలిస్తున్నారు. నిందితుల నుంచి 2 కత్తులు, 5 బైకులు, 7 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. భూపాలపల్లి జిల్లా కాటరం రేంజ్ పరిధిలో పులి సంచారం కలకలం రేపుతుంది. 14 రోజుల క్రితం నస్తూరుపల్లి అటవీ ప్రాంతంలో ఒక వ్యక్తి పులిని చూసి స్థానికులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన ఫారెస్ట్ అధికారులు దాని పాదముద్రలను గుర్తించి పులిచాడ కోసం అన్వేషిస్తున్నారు. పలు చోట్ల ట్రాక్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలు, పోస్టర్లను కూడా ఏర్పాటు చేసి స్థానికులను అప్రమత్తం చేశారు అటవీ శాఖ అధికారులు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని ముత్తూట్ ఫైనాన్స్లో గోల్మాల్ వ్యవహారంపై బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో ముత్తూట్ గోల్డ్ ఫైనాన్స్ సంస్థలో జరిగిన అవకతవకలపై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఆ సంస్థ గోల్డ్ అప్రైజర్ గోపిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచిన అనంతరం రిమాండ్కు తరలించారు. మెదక్ జిల్లా అల్లాదుర్గంలో అన్యమత ప్రార్థనలు ఇరు వర్గాల మధ్య ఉధృత పరిస్థితులకు దారితీసింది. అల్లాదుర్గంలోని బుడి గాజంగల కాలనీలో రాత్రివేళ కొందరు బయటి వ్యక్తులు మహిళలతో కలిసి బహిరంగంగా అన్యమత ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహించిన స్థానికులు వారి ప్రార్థనలను అడ్డుకోవడంతో ఉధృత పరిస్థితి అయితే చోటు చేసుకుంది. రాత్రివేళ సేవ ముసుగులో మత ప్రచారం ఏంటని పాస్టర్ని స్థానిక యువకులు నిలుదీయగా కొందరు గ్రామ పెద్దలు కలుగజేసుకుని ఇరు వర్గాలకు సర్ది చెప్పి పంపించడంతో ఘర్షణ సర్దుమణింది. కృష్ణా జిల్లా పామరు మండలంలో అర్ధరాత్రి 2 గ్రామాల్లో దొంగలు హల్చల్ చేశారు. కొండాయపాలెం, మలయప్పన్పేట గ్రామాల్లో దొంగతనాలు జరగడంతో గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. కొండాయపాలెంలో 2 ఇళ్లలో దొంగతనం జరిగింది. మరో ఇంట్లో దొంగతనానికి దుండగులు విఫలయత్నం చేశారు. తాళాలు వేసిన 2 ఇళ్లలో దొంగతనాలు చేయగా మరో ఇంటి తలుపులు పగలగొడుతుంటే యజమానులు మేల్కొని కేకలు వేయడంతో దొంగలు పారిపోయారు. ఈ చోరీలో ఇంటేటి కుమారి ఇంట్లో బీరువా పగలగొట్టి 3 బంగారు ఉంగరాలు, వెండి గ్లాసు, నగదు అపహరించుకుపోయారు. మలయప్పన్పేటలో సాలిరాణి ఇంట్లో 20 కాసుల బంగారం, 2 సెల్ ఫోన్లు దొంగిలించబడ్డాయి. విషయం తెలియడంతో ఘటనా స్థలానికి చేరుకుని ఎస్ఐ రాజేంద్ర ప్రసాద్ వివరాలు సేకరించి విచారణ జరుపుతున్నారు. హన్మకొండ జిల్లా కమలాపురం మండలంలో పోలీసులు అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు చేపడుతున్నారు. మండలంలోని ప్రధాన రహదారుల వద్ద చెక్పోస్టులు ఏర్పాటు చేసి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. తనిఖీల్లో విలాస్ నగర్, కల్లెపల్లి గ్రామాలకు చెందిన 5 ఇసుక ట్రాక్టర్లు పట్టుబట్టాయి. అయితే పోలీసులు రాకను గమనించినట్లు డ్రైవర్లు ట్రాక్టర్ను వదిలిపెట్టి పరారయ్యారు. గ్రామస్తుల సహకారంతో ట్రాక్టర్ను పోలీసులు కమలాపురం పోలీస్ స్టేషన్కు తరలించారు. నిందితులపై కేసులు నమోదు చేసినట్టుగా పోలీసులు తెలిపారు. మలక్పేటలో వరల్డ్ మిషన్ సొసైటీ ఆఫ్ చర్చ్ గాడ్ యంగ్ అడల్ట్ వర్కర్ వాలంటీర్ గ్రూప్ ఆధ్వర్యంలో 150 మంది ప్రతినిధులు రోడ్లపై పేరుకుపోయిన చెత్తను తొలగించి శుభ్రం చేశారు. నగరాన్ని స్వచ్ఛంగా తీర్చిదిద్దడానికి తమ వంతు కృషి చేస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలాల పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పెండింగ్ బిల్లులు, క్లియరెన్స్, డిఏలు, హెల్త్ కార్డ్స్, పీఆర్సీలను తక్షణమే ప్రకటించాలని తెలంగాణ గెస్టెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఓయూ ఈసీఈ ఆడిటోరియంలో తెలంగాణ గెస్టెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఉద్యోగుల పెండింగ్ బకాయిల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. జీవో 317 అమలు చేయడం వల్ల నష్టపోయిన ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. పదవి విరమణ పొందిన అధికారుల సర్వీసు ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించకూడదని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. హెచ్ఓడి ఉద్యోగులకు 12.5% కోటాను పునరుద్ధరించి సెక్రటేరియట్లోకి తీసుకోవాలని కోరారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్ఆర్టీ గ్రూప్ డి ఎగ్జామ్స్ అప్లికేషన్ డేట్ ఎక్స్టెండ్ చేసింది. మార్చి 1 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వం. అయితే అప్లికేషన్ లాస్ట్ డేట్ ఫిబ్రవరి 24 వరకు ఉండగా అప్లికెంట్లు ఎక్కువగా ఉండడంతో చివరి తేదీని మార్చి 1 వరకు పొడిగించింది. ఈ పోస్టులకు తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణత లేదా ఐటీఐ లేదా ఎన్సీబీటీ మంజూరు చేసిన నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఆన్లైన్ దరఖాస్తును సమర్పించాలి. ఇక అభ్యర్థుల వయస్సు 18 నుంచి 36 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీకి చెందిన అభ్యర్థులకు వయో సడలింపు కూడా ఉంటుంది. ఇక ఈ ఇయర్ ఎగ్జామ్ ఫీజు జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 500, ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్, పీడబ్ల్యూబీడీ, మహిళలు, లింగ మార్పిడి, మైనారిటీ లేదా ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు 250 రూపాయల ఫీజు ఉంటుంది. ఉస్మానియా యూనివర్సిటీ 2018 బ్యాచ్కి చెందిన పీహెచ్డీ కాలపరిమితిని 1 సంవత్సరం పొడిగించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు పరిశోధక విద్యార్థులకు యూనివర్సిటీ రిజిస్టర్ కార్యాలయంలో ధర్నాకు బైఠాయించారు. 2018 ఆగస్టు నుంచి 2019 వరకు జాయినింగ్లు జరిగాయన్నారు. 2018 సెప్టెంబర్లో అడ్మిషన్ పొందిన తాము కరోనా వల్ల 2 సంవత్సరాల సమయాన్ని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. వీసీ వచ్చి తమకు హామీ ఇచ్చే వరకు ధర్నా విరమించేది లేదని స్పష్టం చేశారు. విద్యార్థుల విజ్ఞప్తి మేరకు ఈ నెల 28 లోపు వీసీ నాయకత్వంలో స్టాండింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించి పరిశోధక విద్యార్థుల గడువును పొడిగించేలా చూస్తామని యూనివర్సిటీ రిజిస్టర్ ప్రొఫెసర్ నరేష్ రెడ్డి హామీ ఇవ్వడంతో విద్యార్థులు ధర్నా విరమించారు.